Hi guys, this is Raghu and welcome back to my channel. రీసెంట్గా టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద పాన్ ఇండియన్ రేంజ్లో తెరకెక్కిన 2 తెలుగు స్ట్రైట్ ఫిలిమ్స్ అలాగే ఒక కన్నడ డబ్బింగ్ మూవీ ప్రస్తుతం థియేటర్స్లో సందడి చేస్తున్నాయి. అందులో ముందుగా బాక్స్ ఆఫీస్ దగ్గర హాట్ ఫేవరెట్గా జూలై లాస్ట్ వీక్లో హరిహర వీరమల్లు మూవీతో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రావడం కాస్త లేట్ అయినా కూడా సరైన టైంలో మంచి అంచనాలతోనే ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఇక ఇదే బాక్స్ ఆఫీస్ బరిలో ఎలాంటి అంచనాలు లేకుండా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరో పోటీలో ఉన్నప్పటికీ కేవలం కంటెంట్ మీద నమ్మకంతో హరిహర వీరమల్లు మూవీ వచ్చిన ఒక రోజు గ్యాప్ లో మహావతార్ నరసింహ మూవీ ప్రేక్షకుల ముందుకు రాగా, ఇక జూలై నెల చివర్లో రౌడీ బై విజయ్ దేవరకొండ నటించిన హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన కింగ్డమ్ మూవీ ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. మరి ప్రస్తుతం ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఈ 3 సినిమాల ప్రభావం ఎలా ఉంది, కలెక్షన్స్ డీటెయిల్స్ ఎలా ఉన్నాయి, అలాగే ఏ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ముందుగా బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశం ఉంది వంటి విషయాలపై ఇప్పుడు మీకు క్లియర్ గా తెలిపే ప్రయత్నం చేస్తా. అంతకన్నా ముందు నా ఛానల్ ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని నేను పెట్టి ఇలాంటి మంచి మంచి కంటెంట్ వీడియోస్ మీ దాకా చేరాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా డైరెక్ట్ గా మ్యాటర్ లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ బాక్స్ ఆఫీస్ బరిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ ఫిక్షనల్ పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా పవర్ స్టార్ కెరీర్ లోనే దాదాపుగా 200 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియన్ రేంజ్ లో మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏఎం రత్నం సమర్పణలో దయాకర్ రావు ఈ చిత్రాన్ని గ్రాండ్ స్కేల్ లో నిర్మించగా, ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ సంయుక్తంగా దర్శకత్వం వహించగా దాదాపుగా 5 ఏళ్లకు పైగా సెట్స్ పై నలుగుతూ కింద మీద పడి ఎలాగోలా షూటింగ్ పూర్తి చేసుకోగా, ఈ సినిమాను మొదట్లో లైట్ తీసుకున్నప్పటికీ ఆ తర్వాత ఈ సినిమా ట్రైలర్ కట్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకోవడంతో సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయని చెప్పాలి. అందులోనూ తొలిసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పీరియాడిక్ మూవీలో నటిస్తుండడం, అది కూడా పాన్ ఇండియన్ రేంజ్ లో రాబోతుండడంతో సినిమాపై మరింత బజ్ ఏర్పడింది. ఇలా అంచనాలకు తగ్గట్లుగానే ఈ సినిమాకు వరల్డ్ వైడ్ గా దాదాపుగా 127 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా, నాన్ థియేట్రికల్ రూపంలో అమెజాన్ ప్రైమ్ సంస్థ దాదాపుగా 70 కోట్ల రేంజ్ లో ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను సొంతం చేసుకోవడం విశేషం. ఇలా దాదాపుగా ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద 130 కోట్ల షేర్, 220 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్సే బ్రేక్ ఈవెన్ టార్గెట్ గా బరిలోకి దిగిన ఈ చిత్రం రీసెంట్ గా జూలై 24న ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రాగా, తొలి రోజు బాక్స్ ఆఫీస్ వద్ద ప్రేక్షకుల నుండి మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకున్నప్పటికీ ఫస్ట్ డే కలెక్షన్స్ పరంగా మాత్రం అదరగొట్టేసిందనే చెప్పాలి. ఈ సినిమా రిలీజ్ కి ముందు అటు ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ కానీ, ఇటు 2 తెలుగు రాష్ట్రాలు అలాగే బెంగళూరులో స్పెషల్ ప్రీమియర్ షోలతో కలిపి దాదాపుగా 30 కోట్ల గ్రాస్ మార్కును రీచ్ కాగా, రిలీజ్ అయిన తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా దాదాపుగా 40 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్కును సొంతం చేసుకొని మొత్తంగా 70 కోట్ల గ్రాస్, 40 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్స్ ని సొంతం చేసుకొని ఈ ఇయర్ టాలీవుడ్ లో బెస్ట్ ఓపెనింగ్స్ అందుకున్న సినిమాల జాబితాలో సంక్రాంతికి వచ్చిన గేమ్ చేంజర్ మూవీ టాప్ 1 లో కొనసాగుతుండగా, హరిహర వీరమల్లు చిత్రంతో పవర్ స్టార్ కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ ను సాధించి టాప్ 2 స్థానాన్ని దక్కించుకోవడం విశేషం. ఇక సినిమాలో ఫస్ట్ హాఫ్ బాగున్నప్పటికీ సెకండ్ హాఫ్ విషయంలో చాలా వరకు డిసప్పాయింట్ చేయడంతో ప్రేక్షకుల నుండి నెగటివ్ ఫీడ్బ్యాక్ రావడంతో బాక్స్ ఆఫీస్ వద్ద ఫస్ట్ డే వరకు రికార్డ్ స్థాయిలో వసూళ్లు నమోదు చేసినప్పటికీ, ఇక సెకండ్ డే నుండి బుకింగ్స్ భారీగా డ్రాప్ కావడం మొదలైనప్పటికీ మొదటి వారంలో లాస్ట్ 3 రోజులు వీకెండ్ కావడంతో సినిమాకు చాలా వరకు కలిసి వచ్చిన అంశమనే చెప్పాలి. ఇలా ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఫస్ట్ వీకెండ్ పూర్తయ్యేసరికి ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 50 కోట్ల రేంజ్ లో షేర్, 90 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ తో జస్ట్ పర్వాలేదనిపించినప్పటికీ, ఇక సెకండ్ వీక్ నుండి వర్కింగ్ డేస్ మొదలు కావడంతో కలెక్షన్స్ పూర్తిగా డ్రాప్ అయ్యాయి. అదే కాకుండా ఈ గ్యాప్ లో సైలెంట్ గా రిలీజ్ అయిన మహావతార్ నరసింహ మూవీకి పాజిటివ్ టాక్ దక్కడంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాకు విపరీతమైన ఆదరణ ఏర్పడింది. దాంతో ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ వద్ద అతి కష్టంగా రన్ అవుతూ దాదాపుగా 10 రోజులు పూర్తయ్యేసరికి ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల గ్రాస్ మార్కును దాటేసి 130 కోట్ల గ్రాస్, 70 కోట్ల షేర్ మార్కును సొంతం చేసుకోవడం విశేషం. ఇక వారం గ్యాప్ లో విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ మూవీ ఎఫెక్ట్ కూడా గట్టిగానే తగలడంతో టోటల్ గా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద చేతులు ఎత్తేసిందనే చెప్పాలి. ఇక నెక్స్ట్ ఇదే బాక్స్ ఆఫీస్ బరిలో డివోషనల్ యాక్షన్ డ్రామాగా మహావతార్ నరసింహ మూవీ ఎలాంటి అంచనాలు లేకుండా సైలెంట్ గా థియేటర్స్ లో రిలీజ్ అయి ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద పెను సంచలనం సృష్టిస్తోందనే చెప్పాలి. ఇండియన్ సినిమా చరిత్రలోనే తొలిసారి సరికొత్తగా ఏఐ టెక్నాలజీని యూజ్ చేసి యానిమేషన్ సిరీస్ లో మహావిష్ణువు 9 అవతారాలను, మహా అవతార్
అవతార్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా మొదట మహావతార్ నరసింహ చిత్రాన్ని దాదాపుగా 5 కోట్ల భారీ బడ్జెట్ తో తెలుగులో సలార్, కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2, కాంతారా వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను అందుకున్న హోంబోలే నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని గ్రాండ్ స్కేల్లో రూపొందించగా ఈ చిత్రానికి డైరెక్టర్ అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించాడు. ఇక రీసెంట్ గా బాక్స్ ఆఫీస్ వద్ద జూలై 25న ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ కాగా ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డులతో అదిరిపోయే కలెక్షన్లతో దుమ్ము లేపేస్తుందనే చెప్పాలి. అయితే మొదటగా ఈ సినిమా గురించి పెద్దగా ఎవరికి తెలీదు, ప్రమోషన్స్ కూడా పెద్దగా చేయలేదు. అంతేకాకుండా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు లాంటి బిగ్ మూవీ పోటీలో ఉండడం వల్ల ఈ సినిమాకు థియేటర్స్ కూడా పెద్దగా దొరకలేదు. కానీ విడుదలైన మొదటి రోజే ఈ సినిమాకు పాజిటివ్ టాక్ దక్కడంతో దాదాపుగా ఇండియా వైడ్ గా 1,75,00,000 రేంజ్ లో షేర్ వసూలు సాధించగా ఇక సెకండ్ డే వచ్చేసరికి లెక్కలన్నీ తారుమారు చేసేసింది. యానిమేటెడ్ మూవీ అయినప్పటికీ సినిమాలో ప్రతి విజువల్ ని వండర్ఫుల్ గా తీర్చిదిద్దిన విధానం ప్రతి ఒక్క ప్రేక్షకుడికి బాగా కనెక్ట్ అయింది. పైగా డివోషనల్ మూవీ కూడా కావడంతో చిన్న పెద్ద అనే తేడా లేకుండా సినిమాకు బ్రహ్మరథం పట్టారు. ఆల్రెడీ పోటీలో ఉన్న హరిహర వీరమల్ మూవీకి నెగిటివ్ టాక్ రావడంతో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మరింత పుంజుకుందనే చెప్పాలి. రోజు రోజుకు థియేటర్ల సంఖ్యను పెంచుకుంటూ బుకింగ్స్ లో మంచి గ్రోత్ ను చూపిస్తూ బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డ్ స్థాయిలో వసూలు నమోదు చేస్తుండగా 3 రోజుల్లో దేశవ్యాప్తంగా నార్త్ సౌత్ అనే తేడా లేకుండా ఏకంగా 15 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ తో ఊచకోత కోసింది. ఇక రెండో వారంలో ఎంటర్ అయ్యాక వర్కింగ్ డేస్ మొదలైనప్పటికీ ఈ సినిమా ఎక్కడా డ్రాప్ కాకుండా దాదాపుగా 9 రోజులు పూర్తయ్యేసరికి ఏకంగా 60 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ తో బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను కూడా పూర్తి చేసుకొని బాక్స్ ఆఫీస్ వద్ద లాభాల దిశగా జెట్ స్పీడ్ లో దూసుకెళ్తోంది. ఇలా ప్రస్తుతం ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా ఊపు చూస్తుంటే లాంగ్ రన్ లో 100 కోట్లు కలెక్ట్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని ట్రేడ్ పండితులు విశ్లేషిస్తున్నారు. ఇకపోతే చివరగా ఈ బాక్స్ ఆఫీస్ బరిలో వారం గ్యాప్ లో భారీ అంచనాల మధ్య విడుదలైన మరో చిత్రం రౌడీ బై విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ కింగ్డమ్. హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా మాఫియా బ్యాక్ డ్రాప్ లో విజయ్ కెరీర్ లోనే దాదాపుగా 100 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో సితారా ఎంటర్టైన్మెంట్ సంస్థ అలాగే ఫార్చ్యూన్ ఫోర్స్ క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవరన్, నాగవంశీ, సాయి సౌజన్యలు సంయుక్తంగా నిర్మించగా జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఇక రీసెంట్ గా జూలై 31న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య పాన్ ఇండియన్ లాంగ్వేజెస్ లో విడుదల కాగా మొదటి రోజే ప్రేక్షకుల నుండి మిక్స్డ్ టాక్ ను అందుకున్నప్పటికీ టాక్ తో సంబంధం లేకుండా బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రం కలెక్షన్ల కనకవర్షం కురిపిస్తున్నాడు విజయ్ దేవరకొండ. ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా దాదాపుగా 55 కోట్ల రేంజ్ లో షేర్, 110 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ గా బరిలోకి దిగిన ఈ చిత్రం విడుదలకు ముందే ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ అలాగే 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోలతో కలిపి దాదాపుగా 7 కోట్ల రేంజ్ లో వసూలు సాధించగా విడుదలైన మొదటి రోజు బాక్స్ ఆఫీస్ వద్ద 45 కోట్ల గ్రాస్, 20 కోట్ల రేంజ్ లో షేర్ వసూలు దక్కించుకొని టాలీవుడ్ లోని మిడ్ రేంజ్ హీరోస్ లో నాని నటించిన హిట్ 3 మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ ని బీట్ చేసి విజయ్ కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ ను దక్కించుకోవడం విశేషమనే చెప్పాలి. ఇలా బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపుగా 4 రోజులు పూర్తయ్యేసరికి 50 కోట్ల క్లబ్ లో చేరిపోవడమే కాక దాదాపుగా 60 కోట్ల గ్రాస్ మార్కుకు అటు ఇటుగా కలెక్ట్ చేయడం విశేషమనే చెప్పాలి. ఎలాగో బ్రేక్ ఈవెన్ టార్గెట్ కూడా పెద్దగా లేదు కాబట్టి వీకెండ్ ని ఇంకా బాగా క్యాచ్ చేసుకోగలిగితే బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్సెస్ పుష్కలంగా ఉన్నాయి. చూడాలి మరి లాంగ్ రన్ లో ఈ సినిమా ఎలా పర్ఫామ్ చేస్తుందో. సో ఓవరాల్ గా ప్రస్తుతం ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద విడుదలైన ఈ 3 సినిమాల్లో హరిహర వీరమల్లు చిత్రం ఇక లాంగ్ రన్ లో పెద్దగా ఇంపాక్ట్ చూపించే అవకాశం లేదు. బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఆల్మోస్ట్ తక్కువే అని చెప్పాలి. మేబీ ఆగస్ట్ నెలలోనే ఓటీటీలో కూడా స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇక ఈ బాక్స్ ఆఫీస్ బరిలో మిగిలిన మహావతార్ నరసింహ, కింగ్డమ్ సినిమాల మధ్యనే అసలైన పోటీ కనబడుతోంది. మహావతార్ నరసింహ మూవీ ఆల్మోస్ట్ బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకొని లాభాల దిశగా దూసుకెళ్తుండగా కింగ్డమ్ మూవీ ఇంకా ఫస్ట్ వీకెండ్ కూడా పూర్తి చేసుకోలేదు కాబట్టి దీనిపై అప్పుడే అంచనాలకు రాలేం. ఇంకాస్త టైం వరకు వేచి చూడాల్సిందే. సో ప్రస్తుతానికైతే మహావతార్ నరసింహ మూవీ కంప్లీట్ గా ఈ 2 సినిమాలపై పైచేయి సాధించిందనే చెప్పాలి. సో దట్స్ ఆల్ గైస్. ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ వద్ద విడుదలైన ఈ 3 సినిమాలు ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్ల గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్ లో తెలియజేయండి. ఐ హోప్ ఈ రివ్యూ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్, కామెంట్, షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.